బుడమేరుకు పడ్డ 3 గంటలను జల వనరుల శాఖ అధికారులు పూర్తి చేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం తగ్గింది. ఉధృతంగా వరద ప్రవాహం ఉన్న యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. క్రమంలో మరో తుఫాను ఏపీని భయపెడుతోంది. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాత్రి నుంచి విజయవాడపై వరుణుడు విరుచుకుపడుతున్నాడు. లోతట్టు ప్రాంతాల్లో 2 అడుగుల మేర వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుడమేరుకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు జిల్లా అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలతో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉందని, బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలని కలెక్టర్ సృజన సూచించారు. విజయవాడ జలవిలయం నుంచి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో మళ్లీ భారీ వర్షం కురవడంతో ప్రజలు కలవరపడుతున్నారు. మళ్లీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. విజయవాడలో ఇంకా కొన్ని కాలనీలు వరద ముప్పులోనే ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నిన్న బుడమేరు కాలువలో ఓ కారు కొట్టుకుపోయింది. కేసరపల్లి టు ఉప్పలూరు రహదారిలో ఈ ఘటన జరిగింది. ఆ కారులో పడవ గ్రామానికి చెందిన కదిలిండి ఫనీ ఉన్నట్లు గుర్తించారు. ఇక హైదరాబాద్ నుంచి సొంత ఊరుకు వెళ్తుండగా ప్రమాదం గురయ్యారు. ఇక ఫనీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బుడమేరుకు పడ్డ 3 గంటలను జలవనరుల శాఖ అధికారులు పూర్తి చేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం తగ్గింది. ప్రజెంట్ అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అటు వైపు పూడిక పనులు జరుగుతున్నాయి, మరోవైపు వర్షం అయితే భయపెడుతూ ఉంది. దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి విజయవాడ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో లోతట్టుమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఒకవైపు బుడమేరు వాగు నుంచి భారీ స్థాయిలో వరద నీరు వస్తుంది. దాదాపుగా 3 గంటలని అధికారులు పూడ్చివేసినా కానీ వర్షపు నీరు మాత్రం ఇంకా భారీగా చేరుకుంటుంది. మరొక వైపు తెలంగాణ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురవటం, ఆ వరద నీరు కూడా ఇన్ఫ్లో రావటం, గ్రామాలన్నీ ఇంకా నీటిమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు విజయవాడ నగరంలో దాదాపుగా 21 ప్రాంతాల్లో గత వారం రోజులుగా కూడా పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా 6-7 ఏరియాలకు సంబంధించి ఇంకా జలమయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింగనగర్, ఆంధ్రబాబు కాలనీ, వైఎస్ఆర్ కాలనీలో ప్రస్తుతం జక్కంపూడి ఏరియాల్లో కూడా ఇంకా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మైలవరం నియోజకవర్గానికి ఆనుకొని ఉంటాయి. ఇవన్నీ కూడా బుడమేరు కాలువకు దగ్గరగా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాలంతా కూడా ఇంకా జలమయం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు తెరపిస్తూనే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ వర్షాలు, వార్త నీరు రావడంతో కూడా ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంకొక వైపు భారీ స్థాయిలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైపు చూసుకుంటే కనుక అన్ని చోట్ల కూడా భారీ స్థాయిలో వాగు రావటం, పొంగి పొరలటం, బుడమేరు వాగు సంబంధించిన నీరు ఎక్కువ రావడంతో కూడా గన్నవరం, గుడివాడ, నూజివీడు పరిసర ప్రాంతాలకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవడం, రాకపోకలకి అంతరాయం ఏర్పడటం, అలాగే హైదరాబాద్ నుంచి వస్తున్న ఫణి అనే వ్యక్తి గల్లంతయ్యారు. అతని కారు అక్కడే ఉంది, కానీ అతను మాత్రం ఆచూకీ లభించడం, అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది. ఇంకొక వైపు కైకలూరు, ఏలూరు పరిసర ప్రాంతాలకు సంబంధించి కొల్లేరు సదస్సుపై భారీ స్థాయిలో వరద నీరు రావటం, బ్రిడ్జి చప్టాపై నీరు ప్రవహించడంతో అక్కడ కూడా రాకపోకలు అంతరాయం ఏర్పడాయి. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా గత 3 రోజులుగా సాధారణ పరిస్థితికి వచ్చింది. కానీ ప్రస్తుతం మాత్రం దాదాపుగా 3,30,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో వస్తుంది. అదే స్థాయిలో కూడా అవుట్ఫ్లో కొనసాగుతుంది. దాదాపుగా మొన్న సాయంకాలం చూసుకుంటే 90,000, 95,000 మాత్రమే ఇన్ఫ్లో ఉన్న పరిస్థితి. కానీ తాజాగా 24 గంటలు గడిచేసరికి అది డబుల్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఇన్ఫ్లో పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఒకవైపు వర్షాలు ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో కొనసాగుతున్నప్పటికీ బ్యారేజీ గేట్ల మరమ్మతులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు బుడమేరు వాగు ప్రభావం విజయవాడకి కొంత మేరకు తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 గంటలను పూడ్చివేయడంతో వాటర్ అంతా కూడా అక్కడే స్టోర్ అయి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆ వాటర్ ఇన్ఫ్లో వేగంగా పెరగడంతో ఆ ప్రభావం కొంత గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలపై పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, అల్పపీడనం అంటున్నారు. అల్పపీడనం కారణంగా బుడమేరు వాగు పూడ్చినప్పటికీ కూడా మళ్ళీ మొన్నట్లాగా వరద ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా అంటే 2 రోజుల పాటు అల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ కానీ మరొక 2 రోజుల పాటు అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. అలాగే కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ అధికారులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఏ క్షణాన ఏ వైపు ముప్పు వాటిస్తుందో తెలియ ప్రజలు ఆందోళన ఉన్నారు. రైట్ శివ.